ఏదైనా టెంపరరీగానే నీకు ఉంటాయి తప్ప పర్మనెంట్ గా నీకు వచ్చేది ఒకటే ఆశీర్వాదం. అందుకనే దేవుడు బిలాముని నువ్వు ఆశీర్వాదం రిలీజ్ చేయడానికి తప్ప ఇజ్రాయెల్ శపించే అధికారం నీకు లేదు. నేను వాళ్ళని ఆశీర్వదించిన, నీ మీద శాపము లేదు. అదే దేవుడు చెప్తుండు 100 సార్లు 1,00,000 సార్లు. వాక్యం అంతా అదే చెప్తుంది. మళ్ళా శాపం ఉన్నదేని మళ్ళీ నేను స్పెషల్ గా నీ మీద చేతులు పెట్టి, ఇంకెవరో నీ మీద చేతులు పెట్టి నీ మీద శాపం అంటే నువ్వు నమ్మే అంత అజ్ఞానంలో నువ్వు ఉండొద్దు. శాపమే కనుక ఉంటే దేవుడు బిలాముని అసలు ఏం మాట్లాడేటోడు కాదు. బిలాముని నిజంగానే ఖర్చు ఇచ్చేటోడు. శాపాన్ని దేవుడు ఎప్పుడు కూడా అసలు ఆ ఫేవర్ అనేది పనిచేయదు. అసలు దేవుని ఫేవర్ ఆ శాపము ఉన్నది అని ఆ మైండ్ సెట్ మీద పనిచేయదు. శాపము ఉన్నది కనుకనే ఆయన చనిపోయాడు. ఇది భవిష్యత్తులో చేయాల్సింది కాదు. ఇది నువ్వు శాపములో ఉన్నావు, పాపములో ఉన్నావు కాబట్టే ఆయన వచ్చి నీ కోసం నీ శాపాన్ని ఆయన మీద వేసుకొని నీ మీద ఉన్న శాపాన్ని తొలగించి ఆయన రక్తంతో నిన్ను క్లీన్ చేశాడు మొత్తం. నువ్వు మళ్ళీ ఎవరో చెప్తే వాళ్ళ శాపం ఉన్నదంటే నువ్వు నమ్మి ఇక వాళ్ళ ద్వారా నా శాపం పోయింది కాదు. నువ్వు ఒక్కటే చేయాలి, నువ్వు దాన్ని నమ్మి స్వీకరించి నా మీద ఏ శాపము లేదు, ఏ శ్రమను నేను ఆశీర్వదించబడ్డా అనగానే వెళ్ళిపోతుంది. ఒకవేళ నీకు ఆ కాన్షియస్ కనుక ఉన్నా, సత్యాన్ని చెప్తున్న కాన్షియస్ నీకు ఉన్నా, నీ నోటితోటి ఒక 2 ఒప్పుకోలు కనుక నువ్వు ఒప్పుకుంటే ఒక్క నిమిషంలో దేవుని యొక్క బ్లెస్సింగ్ నిన్ను వస్తుంది, నీ మీదకి వస్తుంది. శాపము బలహీనము దేవుని బ్లెస్సింగ్ ముందు. నువ్వు దీనికే నువ్వు అధిపతివి, ఇది నిన్ను రూల్ చేస్తుంది. నీ ఫ్యామిలీ మీద దేవుని యొక్క బ్లెస్సింగ్ ఒక్క సెకండ్ లో నువ్వు రిలీజ్ చేయొచ్చు. దానికోసం నువ్వు ఇక ఏమో ఏడ్చి నువ్వు మొయ్యలేనంత భారాన్ని నువ్వు మోసి సఫర్ అవ్వాల్సిన పని లేదు.